మరి చాలామంది బ్యాంకాక్ వెళ్ళి ఇక్కడ వెళ్తే తప్పించి రాదంటుంటారు కొంతమంది, స్పెషల్గా స్టోరీస్కి, లైక్ పూరి గారు అదేనండి, ఆయన ఎగ్జైట్మెంట్ అయ్యి ఆయనకి ఒక ఇక్కడ ఉంటే కనుక ఇంతమంది వచ్చి డిస్టర్బెన్స్గా ఉంటుంది, నేను ఒక చోటుకి వెళ్తే ప్రశాంతంగా పని చేసుకుంటానంటే ఆయనలో ఉన్న మీకు మంచి క్వాలిటీ ఏంటంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మళ్ళీ ఖాళీగా అటు ఇటు తిరిగి ఇదని కాదు, 4 రోజుల్లో కూర్చుని ఆయన ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రాయగల కెపాసిటీ ఉంది ఆయన. అలాంటి కెపాసిటీ ఆయనలో ఒక రైటర్ ఉన్నాడు, ఆయన ఎక్కడ కూర్చున్నా ఆయన వర్క్ చేస్తాడంటున్నా సినిమాకి. ఓకే, అలాంటి ఆయన వెళ్ళొచ్చు. కొంతమంది ఫోర్స్డ్గా వేస్తారంటున్నా. ఇప్పుడు నాలో ఒక రైటర్ ఉన్నాడు, నేను వెళ్తా నా పర్సనల్గా, లేకపోతే వెళ్తా. ఈయన వెళ్ళటం వల్ల ప్రొడ్యూసర్కి ఉపయోగం. ఇక్కడ ఉంటే డిస్టర్బెన్స్గా ఉంటే సరిగ్గా వర్క్ చేయడరా బాబు అని ప్రొడ్యూసరే, సార్ మీరు ఎక్కడికైనా వెళ్ళండి సార్ అంటాడు. ఈయన వెళ్తే పని అవుతుందని అనుకుంటే ప్రొడ్యూసరే వేస్తాడంట నా బలవంతంగా. ఎందుకనంటే అలా వెళ్ళి మంచిగా పని చేసుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలా వెళ్ళి ఎంజాయ్ చేసే బ్యాచ్ ఉన్నారు. ఇక్కడ వచ్చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి చీటింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, ట్యూన్లు అక్కడ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరు కొత్తగా తమన్తో వర్క్ చేస్తున్నారు, మరి ఆయన ఏ కేటగిరీ? ఆయన ఏ కేటగిరీ అంటే తమన్కి తెలుసు. తమన్ మంచోడు యాక్చువల్గా. నాకు అంటే తమన్తో వర్కింగ్ నేచర్ ఏంటంటే వేరే మ్యూజిక్ డైరెక్టర్లతో 10 రోజులు చేయగా వచ్చిన ట్యూను తమన్ ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే చేయగలడు. ఈజ్ వెరీ పాజిటివ్ అండ్ వెరీ షార్ప్ అనమాట. అంటే డైరెక్టర్కి ఏం కావాలనేది 5 నిమిషాల్లో పడతాడు. తను కనుక కీబోర్డ్ ముందు కూర్చున్నాడంటే జస్ట్ 2-3 అవర్స్లో సాంగ్ ఇచ్చేస్తాడు. నాకు అట్లా 4 సాంగ్స్ నాకు చాలా స్పీడ్గా ఇచ్చేసాడు. చాలా కంఫర్ట్ వ్యక్తి. తను కూడా ఏంటంటే ప్రశాంతంగా డైరెక్టరు ఒక సింగరు తను కూర్చుని ఎవరో డిస్టర్బెన్స్ లేని చోట ప్రశాంతంగా చేయాలనుకుంటాడు. అంతేగాని ఫలానా చోటకి వెళ్ళి ఇది చేయడు. అంటే కొంతమంది నేచర్ని ఎంజాయ్ చేస్తుంటారు. అది ఆ స్థాయి అంటున్నా నేను. ఇప్పుడు 10 రూపాయలు నీకు ఇచ్చినప్పుడు రూపాయి ఖర్చు పెట్టడానికి ఏమి ఇది ఉండదు. 10 రూపాయలు నీకు ఇచ్చి మళ్ళీ 10 ఖర్చు పెట్టి ఇచ్చేవాడు. అది నేను చెప్పాను కదా, అమెరికాలో లాస్ వేగాస్లో పైన రూమ్ వేస్తే టాప్ రూమ్ వేస్తే నీకు అద్భుతమైన ట్యూన్ ఇస్తా అన్నాడు అనుకో, ఇదేంట్రా బాబు ఈ ట్యూన్ ఇక్కడ ఇవ్వచ్చు కదా అనిపిస్తుంది. అంతే తేడా. ఈ మధ్య పబ్లిక్లో కొంతమందిలో టాక్ ఏంటంటే, అబ్బా తమన్ మ్యూజిక్ ఆపేయమంటారా బాబు, ఏం కొడుతున్నాడు అని, ఇంకా స్టాప్ చేయమనండి అనే రేంజ్లో ఒక ఏమంటారు ఒక ఆపోజిషన్ వచ్చింది. దాని పట్ల మీ ఒపీనియన్ ఏంటి? ఏమండి, ఆయన మ్యూజిక్ లైక్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, కొంతమంది నచ్చని వాళ్ళు ఉంటారు. అంటే ప్రతిదీ అందరికీ నచ్చాలని ఏమీ లేదు. ఇప్పుడు సరైనోడు సాంగ్స్ వింటే మీకు ది బెస్ట్ సాంగ్స్ ఇచ్చాడు, రేస్ గుర్రం ది బెస్ట్ సాంగ్స్ ఇచ్చాడు. అలాగే విన్నర్లో కూడా చాలా బాగుంటాయి, తిక్క సినిమాలో కూడా కొన్ని సాంగ్స్ బాగుంటాయి. ఇప్పుడు డైరెక్టర్కి ఏం సాంగ్స్ కావాలో ఇప్పుడు డైరెక్టర్ అన్న వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఏం సాంగ్స్ కావాలో ఆ సాంగ్స్ ఇవ్వటం అనేది తన బాధ్యత. తనేంటంటే తను చెప్పిన సిచ్యువేషన్లో ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. అసలు ఆ వీళ్ళు పెట్టే కామెంట్లు కానీ ఇది కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఇప్పుడు వచ్చే సినిమాలు మీరు చూస్తే, ఇప్పుడు షర్వాతో వర్క్ చేస్తున్నాను నేను, మహానుభావుడు. ఆ సినిమా సాంగ్స్ మీరు చూడండి, డెఫినెట్గా చాలా కొత్తగా చాలా ఫ్రెష్గా ఇచ్చాడు. నేను తమన్ మ్యూజిక్కేనా అనుకునేట్టుగా. ఎందుకంటే తను కూడా ఎప్పటికప్పుడు మార్చుకోవాలి, ఎప్పటికప్పుడు బాగా ఇవ్వాలి. మీరు తమన్తో వర్క్ చేస్తే మీరు అతను లవ్ చేస్తారు, అంత బాగుంటుంది. బట్ యాక్చువల్గా బయట నుంచి చూసేవాళ్ళు ఏంటంటే మేబీ ఆయన తమన్ దగ్గర నుంచి తీసుకునే సిచ్యువేషన్లో లేకుండా ఆ డైరెక్టర్కి నచ్చిన ట్యూన్లు రావటం వల్ల అది వేరే వాళ్ళు తిట్టుకుని అలా ఇది ఉండదు. ఇప్పుడు తమను ట్యూన్ ఇచ్చాడు, నీకు నచ్చలేదు డైరెక్టర్కి, నువ్వు చెప్పచ్చు కదా ఈ ట్యూన్ ఆడదు, ఇది వద్దు గురు, నాకు మంచి సాంగ్ ఇవ్వు, నాకు ఇలాంటి సాంగ్ కావాలి అలాంటి సాంగ్ కావాలని చెప్పచ్చు కదా. అంటే చెత్త సాంగ్ ఇచ్చి నిన్ను తీయమని చెప్తాడా? అది ఉండదు కదా. ఎప్పుడు నీకు ఒక 100 మంది క్రూ, అందరూ ప్రొడ్యూసర్ ఉంటాడు, డైరెక్టర్ ఉంటాడు, హీరో వింటారు, అందరూ విని ఒక సాంగ్ తమన్ దగ్గర నుంచి వచ్చిందంటే దాంట్లో అందరి ఇది ఉంటుంది, షేర్ ఉంటుంది. దాని గుడ్ ఆర్ బ్యాడ్ వాళ్ళు తీసుకోవాలి, నాట్ ఓన్లీ తమన్ అక్కడ. అదే. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I am Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream.
హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి.